సో హాయ్ గైస్, 'కూలీ' మూవీ, 'వార్ 2' ఈ 2 సినిమాల 8 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో 'వార్ 2' సినిమా అయితే పెద్ద ఫ్లాప్, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్ బట్టి అయితే నేనైతే చెప్తున్నా. సో గూగుల్ చెప్తుంది, అలానే కొన్ని వికీపీడియా కూడా చెప్తుంది. 'వార్ 2' సినిమా పెద్ద డిజాస్టర్, నో డౌట్. దానిలో మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ ప్రకారంగా ఈ సినిమా మళ్ళీ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకోలేదు. బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే ఫ్యాన్స్‌కి అయితే నచ్చలేదని చెప్పొచ్చు ఈ సినిమా. ఇలాంటి సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనుకోలేదు ఈ లెవెల్‌లో చూపిస్తాడు. అసలకి అయాన్ ముఖర్జీ అసలకి వీఎఫ్ఎక్స్ బాడీ పెడతాడని చాలా మంది అయితే అనుకోలేదని చెప్పుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా ఈ 2 సినిమాల 8 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏరియా బట్టి అయితే తెలుసుకుందాం. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే నాకు కూడా కొంచెం బూస్ట్ అయితే అనిపిస్తుంది. మోటివేట్ అయితే అనిపిస్తుంది నెక్స్ట్ వీడియో చేయాలని. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వార్ 2. సో ఈ సినిమా వచ్చేసరికి మన తెలుగు స్టేట్‌లో ఇప్పటి వరకు టోటల్‌గా చెప్పేస్తున్నా 40,00,00,000 షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో 40,00,00,000 షేర్ అంటే ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 50,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. సో 0 షేర్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చిల్లర కలెక్షన్స్ అయితే మన తెలుగు స్టేట్‌లో అయితే వార్ 2 సినిమాకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అంతా కాకుండా చిల్లర కలెక్షన్ అంటే అర్థం చేసుకోండి. టైర్ 2, టైర్ 3 హీరోస్ కలెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక టైర్ 1 హీరో డబ్బింగ్ సినిమా అయినా సరే, తన సినిమా అయినా సరే 50,00,00,000 షేర్ అయితే కొట్టాడు ఫ్లాప్ టాక్‌తో అయినా సరే. కానీ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అది కూడా కొట్టలేకపోతుండు. ఇది డబ్బింగ్ సినిమా అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్నకి స్టార్డమ్‌కి తన పూల్‌కి 50,00,00,000 షేర్ దాటిపోవాలి ఈ సినిమా. కానీ కొంచెంలో అయితే చాలానే చాలా మిస్ ఫైర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో ఈ సినిమా వచ్చేసరికి చాలానే చాలా నష్టం మన తెలుగు స్టేట్‌లో 50,00,00,000 షేర్ అంటే మన తెలుగు నుంచి ఒక టాప్ 10 చేస్తే టాప్ 10లో ఈ వార్ 2 సినిమా ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బింగ్ సినిమా ఇంత నష్టం వచ్చింది ఇది ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఒకే జూనియర్ ఎన్టీఆర్ అన్న వల్లనే అంత బిజినెస్ జరిగింది. అంత నష్టం కూడా ఎన్టీఆర్ అన్న వల్లనే వచ్చింది. ఇది గౌరవంగా అయితే చెప్పాల్సిన పనైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు. అసలకి తమిళనాడులో కలెక్షనే రావట్లేదు. 'కూలీ' సినిమాకే రావట్లేదు. అక్కడున్న ఆ సినిమానే దేకట్లేదు. ఇంక 'వార్ 2' సినిమా దేకుతారా? అక్కడ మొత్తం చిల్లర కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి కేరళ. ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి కంటెంట్ ఈస్ మ్యాటర్. ఇక్కడున్న ప్రజలు వచ్చేసరికి కంటెంట్ ఉంటేనే చూస్తారు. ఒక స్టార్ హీరో ఒక ఫ్లాప్ లాంటి సినిమా తీసిన వీళ్ళైతే దేకరు. కేరళ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇంక అర్థం చేసుకోండి కలెక్షన్ అసలకి రాదు. లక్షలలో మాత్రమే వస్తాయి డే 1 స్టార్ హీరోస్‌కి. ఇంక మన జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నకి అసలకి మార్కెటే లేదు. అక్కడ కలెక్షన్ ఎట్లొస్తుందని అనుకుంటున్నారు? మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక. ఇక్కడ ఎన్టీఆర్ అన్నకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అసలకి నెక్స్ట్ లెవెల్‌లో క్రేజ్ స్టార్డమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయినా సరే కర్ణాటక నుంచి కూడా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. కలెక్షన్ అయితే రావట్లేదని చెప్పొచ్చు ఎక్కడ. ఇంకా నార్త్‌లో 'రితిక్ రోషన్' అన్న పుల్ వచ్చేసరికి 3, 4 డేస్ అయితే ఉంది. బట్ అక్కడ నుంచి మళ్ళీ పడిపోయిందని చెప్పుకోవచ్చు. నార్త్ వాళ్ళు కూడా కంటెంట్ ఈస్ మ్యాటర్. ఒక లాంగ్ రన్‌లో బాగుంటే వాళ్ళు ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ అయితే హైలైట్ అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ 'పుష్ప పార్ట్ 1' మన తెలుగు స్టేట్‌లో ఫ్లాప్ అయిన 'పుష్ప పార్ట్ 1' వచ్చేసరికి బాలీవుడ్‌లో 100,00,00,000 నెట్ పైన వసూలు చేసి అర్థం చేసుకోండి. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3, డే 3 కంటే డే 4, డే 5 కంటే డే 6, డే 10 కంటే డే 17 పుష్ప పార్ట్ 1కి కలెక్షన్ విపరీతమైనది వచ్చిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి కంటెంట్ ఉంటేనే చూస్తారు. లేకపోతే దేకరు. అది 'షారుఖ్ ఖాన్' అయినా సరే, 'సల్మాన్ ఖాన్' అయినా సరే, అది ఏ హీరో అయినా సరే. మళ్ళీ చెప్తున్నా అది. ఇంకా ఓవర్‌సీస్. ఓవర్‌సీస్‌లో మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి మంచి మార్కెట్ ఉంది. ఇంకా బాలీవుడ్ వాళ్ళకైతే మంచి మార్కెటే ఉంటదక్కడ. కానీ అక్కడొచ్చేసరికి ఈ సినిమానైతే దేకట్లేదని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద రీజన్? ఎవ్వరికైతే తెలీదని చెప్పొచ్చు. కానీ కలెక్షన్ అయితే రావట్లేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 60,00,00,000 గ్రాస్ మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి అది మన 'వార్ 2' సినిమా ఇప్పటి వరకైతే 395,00,00,000 గ్రాస్ మాత్రమే చూపిస్తుంది. దానికన్నా ముందు లాస్ట్ వీడియోలో నేను 400,00,00,000 గ్రాస్ అని అన్నా. అదైతే 100% ఫేక్. నేను మిస్ ఫైర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చా. సో ఇది 'వార్ 2' కలెక్షన్. ఇంకా అయితే ఈ సినిమా అయితే చాలా కలెక్ట్ చేయాలి. ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది. నో డౌట్ అని చెప్పొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? డిజాస్టర్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ 'కూలీ' సినిమా డే 1, డే 2, డే 3 అయితే ర్యాంపేజ్ కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడి నుంచి అంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అయితే చాలా ఘోరంగా అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. అసలకి మన తెలుగు స్టేట్‌లో అయితే
ఇంకా 8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే 7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. లాంగ్ రన్‌లో హిట్ అయ్యే ఛాన్స్ లేకపోయినా సరే, ఈ సినిమా ఓవరాల్‌గా మనకు తెలిసేట్లో యావరేజే అవుతుంది కానీ ఫ్లాప్ అయితే అవ్వదు. నో డౌట్ అని చెప్పొచ్చు. ఫ్లాప్ టాక్‌తోని ఈ రేంజ్ కలెక్షన్ అంటే హిట్ టాక్ పడి ఉంటే రజనీకాంత్ ఒక స్టార్డమ్ ఏంటో తెలుస్తుండే మనకి. ఇంకా తమిళనాడులో అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకైతే 110 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 80-90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. అది ఇంపాసిబుల్. ఇంకా వరల్డ్ వైడ్‌గా చెప్పేస్తున్నా. 'కూలీ' సినిమా ఇప్పటివరకైతే 435 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 160, 170 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. షేర్ వచ్చేసరికి 85 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఈ సినిమా అయితే లాంగ్ రన్‌లో అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ గట్టిగా అయితే కనిపిస్తుంది. ఇది 'వార్ 2' ఇంకా మన 'కూలీ' 8 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ అవ్వబోతుందని అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ 2 సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 8 డేస్‌ది. ఓకే. బాయ్.